రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ రామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరం. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభ ఆశయా శుభాకాంక్షలు. భక్త రక్షణకు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. అందుకనే పోతన్న భాగవతంలో మొదటి పద్యంలో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఆ మహానందాంగనాడింభకుడు ఆ నందుడి యొక్క పుత్రుడు, జగద్గురుం కృష్ణ పరమాత్మ జగద్గురువు. ఈ కలియుగంలో అంటే రాముడిని కృష్ణుడిని ఒక దైవాన్ని మనం ఆరాధిస్తాం. ఆ దైవ దర్శనం కావాలి అనంటే మనకు ఒక గురువు యొక్క అనుగ్రహం కావాలి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురువు అని అన్నారు. కృష్ణం వందే జగద్గురుం వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ విధానంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, ఎంతో ప్రకృతి రమణీయత. ఇక్కడ మన దగ్గర రామభద్ర క్షేత్రంలో కృష్ణుడి తత్వాన్ని తెలుపుకుంటున్నాం. అంటే రాముడు ఆత్మానం మానుషం మన్యే, అంటే నేను మానవ రూపాన్ని ధరించాను అని స్వామి అనుగ్రహించారు. కృష్ణ పరమాత్మ స్వయం భగవాన్, సాక్షాత్తు ఆ లీలా స్వరూపుడు. కృష్ణ అంటే సర్వం కరోతీతి అని అమరకోశం. అంటే అన్నింటినీ కూడా చేయువాడు, అనుగ్రహించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ భూమిని రక్షించడానికి ఆ కృష్ణ పరమాత్మ అవతరించారు. ఎప్పుడు కృష్ణాష్టమి. మా చూడండి, గోవులకి దాన వెళ్తుంది మా మిత్రుడు. గోవులు అంటే చాలా ఇష్టం కృష్ణ పరమాత్మకు. గోపాలకుడు అని కూడా పేరు అన్నట్టు. అలా గోశాల కూడా ఉంది, గోశాల దర్శనం కూడా చేసుకుందాం. కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆవిర్భవించాడు అంటే శ్రావణ బహుళ అష్టమి. అంటే మనకు తిథి ప్రమాణం స్వస్తి శ్రీ చాంద్రమానేన అని మనం సంకల్పం చేస్తూ ఉంటాము. ఆ సంకల్పంలో ప్రధానంగా చంద్రుడిని అనుసరించి చాంద్రమాన ప్రకారంగా తెలుగు వారంతా కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో బారహస్పత్యమానం. అదే విధానంగా ఇక్కడ మనమంతా కూడా తెలుగు వారమంతా కూడా చాంద్రమానాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు. ఉదయం తిథి ప్రమాణంగా తీసుకుంటారు. అలా కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆవిర్భవించాడు అనగా శ్రావణ బహుళాష్టమి. అందుకనే అన్నమాచార్య స్వామి వారు కూడా సతులారా చూడరో శ్రావణ బహుళాష్టమి, అంతేనా నంద కీర్తన? సతులారా చూడరో శ్రావణ బహుళాష్టమి అని కృష్ణ పరమాత్మను కొనియాడారు. అలా వేదాలలో కూడా సామగాయన్ నాస్తి, అంటే మనకు ఉపనిషత్తులో చెప్తారన్నట్టు సామవేద స్వరూపుడు స్వామివారు. అందుకనే ఎప్పుడు వేణువును ధరించి ఉంటారు. అలా అనేక పరమార్థాలు ఉన్నాయి. నెమలి పింఛము ఉంటుంది స్వామివారు. ఎక్కడ ఆవిర్భవించాడు అంటే చెరసాల. మనము మామూలు భాషలో వాడాలి అనంటే జైలు అంటాం కదా. అలా అందులో స్వామివారు గర్భంలో పడడము, గర్భ ప్రవేశము, తర్వాత స్వామివారు జనించడం కూడా అష్టమ. అలా 8వ నెలలో 8వ మాసంలో అష్టమ మాసంలో అలా అష్టమి రోజు కృష్ణపక్షం అంటే మనకు ఈ నభోమాసం అని పేరన్నట్టు. చూడండి ఎంత అద్భుతంగా ఈ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఈ నభోమాసం అంతా కూడా ఈ విధంగా అంటే ఈ యొక్క ఛాయతోనే ఉంటుంది అని. అందుకనే
ఈ నభో మాసంలో అంత వర్ణం అంతా కూడా కృష్ణవర్ణం కలిగినటువంటిది. ఈ మాసం అంతా కూడా సాయంకాలం చూస్తే ఆ మబ్బుల్ని చూస్తుండండి, వర్షం పడుతూ ఉంటుంది. నీలమేఘశ్యాముడు, నీల మేఘములు సంచరించేటువంటి శ్రావణ మాసం, మెరుపులతో కూడినటువంటి మేఘము, అంటే వర్షము వర్షిస్తేనే పంటలు పండుతాయి. అలా ప్రతి మానవుని యొక్క హృదయం ములుకెత్తేట్లుగా స్వామి ఆవిర్భవించాడు ఈ మాసంలో. అలా చెరసాలలో ఆవిర్భవించడం అంటే ఏంటిది? భగవంతుడికి ఇన్ని కష్టాలు ఏమిటి అని అనుకుంటాం. భగవంతునికి కష్టాలు కాదండి, మానవ జీవనమే ఒక బంధం అంట. ఆయన స్వామి దాన్ని సూచించడానికి ఆయన కారాగృహంలో పుట్టాడు. శరీరమే ఒక కారాగారము. ఈ భవము అనే బంధాన్ని, అలా బాహ్య రూపం అంటే భవబంధాన్ని తొలగించేటువంటి స్వామి. అందుకనే పోతన్న చాలా అద్భుతంగా వర్ణిస్తాడు ఈ యొక్క రూపాన్ని. కొంతమంది గుల్లలంతా అంటే అక్కడ గోపికలంతా కూడా కృష్ణ భగవాన్ని వెతుకుతూ అలా ఒక చెట్టును, తర్వాత ఒక పుట్టను, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, మా కృష్ణయ్య మా కన్నయ్య కనబడ్డాడని. అందుకనే ఇంట్లో కూడా బాలకృష్ణులు ఉండాలి అని అంటారు. చిన్నపిల్లలు చాలా వాళ్ళు కృష్ణుడి స్వరూపం అన్నట్టు, బాలకృష్ణం భజే. అలా ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే, నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడువాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు, చెల్వలమాన ధనంబు దెచ్చెనో మల్లియలార, మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని కృష్ణుని వెతుకుతూ మీ దగ్గర ఉన్నాడా అని మల్లియలారా అని మల్లె చెట్లను కూడా అడుగుతున్నారు. చూడండి, ఒక పాట కూడా ఒక మహానుభావుడు మహాకవి రచించాడు, మల్లియలారా. ఏం పాట నాయన అది? మా నాదస్వరం వాళ్ళకి బాగా తెలుసు. ఏంటిదంటే చాలా బాగుంటుంది అది. ఒక పాట కూడా ఉంది, చాలా పాత మధురానుభూతి, అది మనస్సును కదిలించేటువంటి పాటలు అప్పటి అన్ని కూడా. అలా దీన్ని ఆధారంగా తీసుకునే రాశాడంటారు. ఏది ఏమైనా కూడా అలా నల్లనివాడు పద్మ నయనంబులవాడు, కృపా రసంబుపై జల్లెడువాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు. ఆ స్వామివారు నెమలి సంబంధమైనటువంటి ఆ నెమలి పింఛమును ధరిస్తాడు. దానికి ప్రతీక ఏమిటి అంటే అనేక వర్ణాలతో ఉంటుందండి నెమలి పింఛము. అనేక వర్ణాలున్నా కూడా అంటే జీవితంలో కూడా మనకు సుఖము దుఃఖము, కొంతమంది సన్మానించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, ఎప్పుడు మన గురించి ఆలోచించేటువంటి వారు ఉంటారు ఎందరో మహనీయులు. అలా అన్వేషణ అంటారు అన్నట్టు, అన్వేషణ పరులు కూడా ఉంటూ ఉంటారు. అలా ఎందరో జీవితంలో ఎన్నో సుఖ దుఃఖాలు, అన్వేషణలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఒక ప్రసాదంగా, భగవత్ ప్రసాదంగా తీసుకొని ఎవరైతే మంచిని అంటే పాజిటివ్, ఎప్పుడు మంచిని ఆలోచించనంట. చూడండి, కృష్ణుడు చెరసాల్లో పుట్టాడు అని అంటే చెరసాల్లో పెరిగాడు, చెరసాల్లో పుట్టాడు. 14 సంవత్సరాలు ఎక్కడ? నందుడి దగ్గరగా, మహానందాంగనాడింభకున్ అంటే నందుడు యశోద దగ్గర పెరిగాడు 14 సంవత్సరాలు. దీంట్లో అంటే లౌకికంగా ఒక మహాకవి, ఇది లౌకికార్థంగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనకు ఒక పురాణాన్ని, ఒక రామాయణాన్ని అనేక మంది రచించారు. అలా భాగవతాన్ని కూడా ఎంతో మంది వారి విధానాలలో వారి భావనతో రచించడం జరిగింది. ఇక్కడ ఒక పరమార్థం తీసుకోవాలి అని అంటే ఒక మహాకవి ఒక లౌకికార్థంగా చెప్పినటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఏమిటి అంటే 14 సంవత్సరాలు కృష్ణ భగవానుడు ఇలా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఏమిటి అని అడుగుతుందన్నట్టు. మామూలుగా వసుదేవ సుతం దేవం, దేవకి అడుగుతుంది. అంటే కర్మ ఎవరైనా కూడా అనుభవించాలి. ఒకానొక సమయంలో రామావతారంలో నన్ను 14 సంవత్సరాలు తల్లి దగ్గర నుండి దూరం చేశావు కదా, కాబట్టి ఈ జన్మలో ఇక్కడ కైకేయిగా, అక్కడ యశోదామాత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ కౌసల్యగా మనకు ఒక లౌకికార్థంగా చెప్పాలన్నట్టు ఒక మహాకవి తన యొక్క భాషలో రచించుకున్నారు అన్నట్టు. అందుకనే అలా 14 సంవత్సరాలు హరి అయినా హరుడైనా, హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి
లలాట లిఖితే రేఖ, హరి అయినా హరుడైనా ఎవరైనా కూడా వారు చేసినటువంటి తప్పును, అంటే వారు చేసినటువంటి కర్మను వారు తప్పకుండా ఎవరైనా కూడా అనుభవించాలి అని దీని యొక్క పరమార్థం అన్నట్టు. ఇంకో అర్థము కూడా, కృష్ణుడికి 16,000 మంది గోపికలేంది అని అడుగుతూ ఉంటారు. అక్కడ 16,000 మంది ఋషులు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటే పురుషులకే మోహన రూపుడంట. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. పురుషులకే మోహన రూపుడు. అలాంటి ఋషులంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని, రామచంద్ర స్వామి వారిని త్రేతాయుగంలో స్పృశిద్దామనుకుంటారు. ఈ జీవితము పత్రం వా పుష్పం వా ఫలం వా అంటే మనకి దీంట్లో ఒక మల్లె చెట్టును ఒక తీగను అడిగినట్టు గోపికలంతా కూడా మా కృష్ణుడెక్కడా మా కృష్ణుడెక్కడా అని రామాయణంలో కూడా ఒక పత్రాన్ని చూసినా వృక్షాన్ని చూసినా భగవంతుడు ఆ సీత 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 అని స్మరించాడు అని హనుమంతుడు చెప్తాడు అన్నట్టు. అలా ఆ విధానంగా ఆ ఋషులు కూడా త్రేతాయుగంలో స్పృశిద్దామనుకుంటారు. లేదు లేదు, ద్వాపర యుగంలో నేను అవతరిస్తాను, అప్పుడు మీరంతా కూడా ఆ నాట్యమాడడం అంటే ఈ నృత్యము కూడా నృత్తావసానే నటరాజ రాజననాద ఢక్క నవ పంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, అలా 14 మహేశ్వర సూత్రాలు వచ్చాయంటారు. అలా నృత్యం చేయడం అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నారు ఈ గోపికలంతా కూడా, ఋషులంతా కూడా. అలా దాంట్లో పరమార్థం అనేటువంటిది మనకు ఉన్నది. అందుకనే వాక్కు ఇది కూడా ఇంకొక విషయాన్ని కూడా లౌకికంగా ఒక మహాకవి చెప్పాడు. అలా సీతా అమ్మవారి బంగారు విగ్రహాన్ని పెట్టుకొని రామచంద్ర స్వామి వారు యజ్ఞం చేస్తూ ఉన్నారు. అలా యజ్ఞం చేస్తుంటే ఋషులు వచ్చి ఆశీర్వదించారంట. అలా ఆశీర్వదించినప్పుడు అలా రామచంద్ర స్వామి వారు బంగారాన్నంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన సమయంలో అలా మీకు అక్షింతలు లక్షింతలు అగుగాక అంటే మీరు ఇచ్చిన దానికి 100 రెట్లు ఎక్కువగాక అని ఆశీర్వదించారంట. అంటే సీతామ్మవారు బంగారు విగ్రహాన్ని చేశారు కదా, ఆ బంగారాన్ని ఇచ్చారు కదా. అలా అదే ఒక తత్వార్థంగా కూడా లౌకికమైనటువంటి అర్థంలో చెప్పారు. ఏ విధానంగా తీసుకున్నా కూడా భావనా మాత్ర సంతుష్టాయి నమో నమః అని అమ్మవారిని స్మరించినట్టు ఆ విధానంగా కృష్ణ పరమాత్మ చెరసాల్లో వారు ఆవిర్భవించారు. జనించడం కాదు, శంఖ చక్ర గద ఇలా ఒక రూపంగా ఆవిర్భవించి ఒక్కసారి మాయను కమ్మేశాడు. అలా అందరూ కూడా అలా వెంటనే బాలుడి రూపంలో వచ్చినటువంటి మనం చూస్తూ ఉంటాం ఆ కృష్ణ పరమాత్మను. అలా ఏమీ తెలియనట్టుగా కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని ఆ కృష్ణ పరమాత్మను దర్శించడం. కృష్ణ అంటే కర్షతీతి, ఆకర్షించేటువంటి వాడు, సర్వం కరోతి, అన్నిటినీ కూడా అనుగ్రహించేటువంటి వాడు. ఆయనకు అనేక తత్వార్థాలు మనం తెలుసుకోవచ్చు. అలా ఈ కృష్ణ పరమాత్మ కుచేలుడిని కూడా కుబేరుణ్ణి చేశాడు. ఎవరు ఆరాధించవచ్చు అంటే సామాన్యుడి నుండి మాన్యుల వరకు. అంటే సామాన్యులు అంటే ఏమి రోజు నిత్యం ఏ పూటకు ఆ పూట గడుపుతున్నటువంటి వారు కూడా కుచేలుడు ఏం చేశాడండి, అటుకులు తీసుకొని వెళ్ళి ఇస్తేనే కదా కుబేరుణ్ణి చేశాడు. చిన్నపిల్లలకి ఏం చేస్తాం, పిల్లలకి ఏది ఇష్టం, ఆహారం, పాలు ఇష్టం, అటుకులు ఇష్టం, వారికి మిశ్రీ ఇష్టం. వేరే వాటికి ఏవి పెట్టినా కూడా పంచభక్ష పరమాన్నాలు మనం కోట్లు సంపాదించి పెట్టినా కూడా స్వీకరించడంట. భక్తి అనేటువంటి పుష్పాన్ని అర్పించాలి. మనస్సు అనేటువంటి మనోపుష్పాన్ని ఆ కృష్ణ పరమాత్మకు అర్పించాలి. అలా నెమలి పింఛంలో ఇంకొక అర్థం ఏంటిదంటే అస్ఖలిత బ్రహ్మచారి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణుడు అంటే నెమలి ఏంటిదంటే మంచి మేఘావృతమైన సమయంలో మనకు నృత్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద బాష్పాలు మొగలనెమలి అలా పడిన సమయంలో ఆడనెమలి తీసుకొని అలా సంతానం అవుతుంది అని చెప్తానంట. అంటే అలా స్ఖలితం కాకుండా అస్ఖలిత బ్రహ్మచారి. అలా గోవుల దగ్గర ఉంటాడు. గోవు అంటే ఇంద్రియములని భూమి అని అర్థం అన్నట్టు. భూమిని రక్షించడానికి కృష్ణ పరమాత్మ అవతరించాడు అని చెప్పారు. ఆ కృష్ణ పరమాత్మను మనము సందర్శిస్తే, అనేకంగా ఆ స్వామిని ఆరాధిస్తే, ఆ రోజు అంటే మనకు అష్టమి ఉదయం తిథి ప్రకారం ఏది 2 రోజులు కూడా చేసుకోవచ్చు. అనేక సాంప్రదాయాలు మనకు ఆర్ద్రా నక్షత్రం అలా రామానుజాచార్యుల వారు అవతరించారు. స్వామివారు కూడా అలా వైష్ణవ సాంప్రదాయంగా శైవ సాంప్రదాయంగా ఆరాధించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం గోవులు ఎక్కడుంటుండో
ఎక్కడ ఉంటాయో ఆ గోపాలుడు అక్కడ ఉంటారంట. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహము చేత ఈ రామభద్ర క్షేత్రంలో రాముడు కృష్ణుడు ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శతసంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబ రామ రసాయనం పిబ. కృష్ణ పరమాత్మ ఆ యొక్క ఆ నామాన్ని, నామామృతాన్ని వనమాలి అంటే అలా ఆ శిరస్సు నుండి కూడా మొత్తము కూడా ఆ వేసుకునేటువంటి స్వామి అంట. మీది నుండి కింది వరకు ఉంటది. వనమే మాలగా కలిగినటువంటి వాడు అని కూడా అర్థం వస్తుంది. వనమాలి వాసుదేవ మనుమోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ. అన్ని కష్టాలు అనుభవించాడండి కృష్ణ పరమాత్మ. కానీ ఏ రోజు కూడా ఆ జగన్మోహనాకారుడై ఎప్పుడు కూడా కృపా రసంబు పై జల్లెడు వాడు, ఎప్పుడు కూడా నవ్వు రాజిల్లెడు మోము వాడొకడు. ఆ గోపికలు అడుగుతున్నారు, ఎక్కడ ఉన్నాడు ఈ కృష్ణుడు? నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు. ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే స్వామిని దర్శిస్తాం. ఆ కృష్ణుని చూస్తే చాలు ఆకర్షించబడతాం, మనమంతా కూడా ఆకర్షితులమైతాం. ఆ ఒక దూది యొక్క పర్వతంలో ఒక నిప్పు రవ్వ పడితే దూది అంతా కూడా ఏ విధానంగా కాలుతుందో, ఆ కృష్ణుణ్ణి కూడా మనం పట్టుకుంటే మన మనస్సులో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటామంట, ఆనందాన్ని ప్రసాదిస్తాడంట. అలాంటి స్వామి వారిని ప్రతి చోట కూడా విశ్వం విష్ణు అంతటా కూడా ఆ స్వామి వ్యాపించి ఉన్నాడు. అందుకనే ముకుందమాలలో స్వామిని అద్భుతంగా కీర్తిస్తారు. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. ఈ పృథ్వీ మీద భారం మనం కాదండి. పృథ్వీ మీద భారం ఏమిటి అంటే పాపము. అంటే పాపం అంటే ఎలా అని అనుకోవచ్చు. మనసా వాచ కర్మన, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం. మహనీయుల యొక్క జీవన యానంలో సాగాలే, రియల్ జీవితం కాకుండా రియల్ జీవితాన్ని మనం గడపాలి ఆ రాముడు యొక్క అనుగ్రహం చేత. అందుకనే రామచంద్ర స్వామి వారు నడిచినటువంటి మార్గంలో రామస్యాయనం రాముడి మార్గంలో పయనించాలి. కృష్ణుడు ఉపదేశించిన ప్రకారంగా నడుచుకోవాలి. కృష్ణుడి మార్గంలో నడుచుకోకూడదు. అనేక లీలలు, ఎందుకంటే అలా మనకు అద్భుతంగా చెప్పారన్నట్టు. అర్జునుడికి ఉపదేశం చేస్తాడు గీతామృతాన్ని. అలా అర్జునుడు తపస్సు చేయలేదు కదా ముక్కు మూసుకొని. కర్తవ్యాన్ని కుల మత వర్ణ వర్గ భేదం లేదండి. స్వధర్మ అన్నారు. క్షత్రియ ధర్మాన్ని పాటించు అనలేదు. స్వధర్మాన్ని పాటించు, కర్తవ్యాన్ని పాటించు. ప్రాణై కంఠగతైరపి అని అన్న విధానంగా కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంఠగతైరపి అన్న విధానంగా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మన యొక్క కర్తవ్యాన్ని ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేస్తూ వెళ్ళాలని శాస్త్రం చెప్పారు. అలా రామభద్ర క్షేత్రంలో ఇక్కడ అత్యద్భుతంగా అతి త్వరలో మనకు ఉపనయన ప్రవచన మండపం, ఎందరో మహనీయులు మహాత్ములు వేదమూర్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు సిద్ధమవుతున్నటువంటి హాల్ను చూస్తున్నాము. ఇంతకుముందు ఇక్కడ గోవులున్న ప్రదేశం చాలా గొప్పదంటారు. అందుకనే స్వామి మీదికి వెళ్ళారా? తమ్ముడిస్తారు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కృష్ణుణ్ణి స్మరించినా కూడా గోవుల్ని ముందుగా బ్రాహ్మణుల్ని స్మరించడం అంటే వీళ్ళంతా కూడా హితము గురించి, పరోపకారాయ ఇదం శరీరం అన్న విధానంగా జీవిస్తూ ఉంటారు. అలా రామానుగ్రహం, స్వామి యొక్క అనుగ్రహం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఈ గోవుకు ఎంత శక్తి అంటే అసలు యాపిల్ చెట్లు అంటే మనకు పండ్లు చాలా విశేషమైనటువంటి యాపిల్ చెట్టు కానివ్వండి, ఇక్కడ ఈ ప్రాంతంలో పండది. మనకు చాలా శీతలం ఉన్న ప్రాంతాల్లో పండుతాయి. కానీ రామభద్ర క్షేత్రంలో గోమూత్రం గోమయం ద్వారా పండినటువంటి వృక్షాలు. ఇది ఏకబిల్వము,
ఇక్కడ వక్కలు కూడా చూస్తున్నాము. పూగి ఫలైహి పూగి ఫలైస్స కర్పూరై నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ, ముత్యము యొక్క చూర్ణాన్ని సమర్పించాలంట. ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యం. దక్షిణ అంటే కూడా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కరెన్సీ బయట దేశంలో చెల్లదు. అదే విధానంగా ఎప్పుడు కూడా హిరణ్యం అనేటువంటిదే ఎప్పుడు శాశ్వతము. అలా తాంబూలం కూడా ఈ పూగి ఫలాలను సమర్పించాలంటారు. అందులో కొంత మత్తు కూడా ఉంటుంది. అందుకనే అంటే అది ఒక ఎంత వేసుకున్నా అంత భాగం మాత్రమే వేసుకోవాలి. అలా పూగి ఈ వక్క చెట్లు చూస్తున్నాం. చాలా అసలు అక్కడ షిమోగా శృంగేరి గురువుగారి దివ్యానుగ్రహం, నిజంగానే ఆ శృంగేరి జగద్గురువుల దివ్యానుగ్రహం, కాంచి కామకోటి పీఠాధీశ్వరుల దివ్యానుగ్రహం, అలా ఎందరో పూజ్య దయానంద సరస్వతి స్వామివారి దివ్యానుగ్రహం, ఈ భూమి మీద నడియాడినటువంటి తెలుగు రాష్ట్రాల్లో నడియాడినటువంటి భావానంద స్వామివారు, మదనానంద స్వామివారు, కృష్ణానంద స్వామివారు, మాధవానంద స్వామివారు, ఇలా ఎందరో మహనీయులు మహాత్ములు, అలా వారందరి ఆశీస్సులు. రామభద్ర క్షేత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా రామభద్ర క్షేత్రం, ధర్మక్షేత్రం, విప్రక్షేత్రం అంటూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే అశ్వత్థ వృక్షం. ఇక్కడ కృష్ణాష్టమి పర్వదినాన్ని కూడా మనం చేసుకోబోతున్నాం. అతి త్వరలో మనము రామభద్ర క్షేత్రంలో జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సంపంగి చెట్లు, రుద్రాక్ష చెట్లు, మేడి పంచపల్లవాలు ఉన్నాయండి. ఇప్పుడు గణపతికి సంబంధించినటువంటి 21 పత్రాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ మనం గోరెంటాకు అని అంటాం. గోరుకు పెట్టుకునేటువంటి ఆకు అది. ఈ రోజు మొత్తం శరీరం అంతా పెట్టుకుంటున్నారు. అంటే ఈ వర్షాకాలంలో గోరులకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్త్రీలు ఏంటిదంటే అసలు పురుషులు కూడా పెట్టుకోవచ్చండి గోరెంటాకు. అంటే నీటిలో తడవడం ద్వారా గోరులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం గోరులు ఇవ్వడము ఇలాంటి కొంత ఇబ్బంది అవుతుంటది. అందుకనే అలాంటి గోరెంటాకు ఈ రెడీమేడ్ గా వచ్చింది కాకుండా స్వచ్ఛంగా ధరించాలి. ధవనము, ఇలా గణపతికి సంబంధించినటువంటి 21 పత్రాలు ఎంతో మహిమాన్వితంగా ప్రశాంతంగా ఉన్న స్థలంలో, అలా ఈ భాగ్యనగరానికి సమీపంలో ఎందరో మహనీయులు మహాత్ములు వేదమూర్తులు, వారందరి ఆశీస్సులు, భక్తుల యొక్క గుండె చప్పుడు, ఈ రామభద్ర క్షేత్రం అందరికీ 26 జరిగేటువంటి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంతో మంది ముఖ పుస్తకం ద్వారా వీక్షిస్తున్నటువంటి మా అన్నయ్యలు, మా దర్శనం అన్నయ్య కానివ్వండి, తర్వాత మా సుబ్రహ్మణ్య కరంత్ గారు మ్యాంగ్లూరు నుండి వారు కానివ్వండి, ఎందరో మహనీయులు మహాత్ములు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కెమెరా నా వైపు లేదు. చాలా మందికి ఎంతో మంది మహనీయులు మహాత్ములు చూస్తూ ఉన్నారు. ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.